ఒకడా బైబిల్ అన్నాడు రాధా మనోహర్ దాస్, లంజల పుస్తకం అని అన్నాడు. యేసుక్రీస్తు తల్లి మరియా వ్యభిచారం చేసి యేసుక్రీస్తుని కందే అన్నాడు. ఇదే మాట ఒక 20-30 ఛానళ్ళు లైవ్లు పెట్టుకొని మమ్మల్ని హేళన చేస్తూ ఉంటే ఆన్సర్ చెప్పొద్దన్న. అందులో భాగంగా నువ్వు బైబిల్ జోలికి వచ్చావు కాబట్టి నీ గ్రంథాల్లో ఏముందో మాట్లాడావు అంతే తప్ప బూతులు మాట్లాడాల సుమా. మీ పురాణాల్లో ఏముందో చెప్పావు అంతే. మేము ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తామన్నా, చర్చిలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తాం మీ చేతుల్లో బైబిల్ ఉండాలి ఖచ్చితంగానే. మరి మీ గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పురాణాలు పంచొచ్చుగా, మీ గుడికి వచ్చిన అందరికీ భగవద్గీత రామాయణం ఇవ్వచ్చుగా. మీరెందుకు ఎవరన్నా? హిందువులందరిళ్లలో భగవద్గీత ఉండాలి, రామాయణం ఉండాలి, పురాణాలు ఉండాలి, వేదాలు ఉండాలి, తెలుగులో చదువుకునే అవకాశం ఉండాలి. ఉంటే అంటే మత ప్రచారం చేయడం మా సంస్కృతులు లేదు కాబట్టి మేము ప్రచారం చేయం. ప్రచారం కాదన్నా, నువ్వు ఒక హిందువి అని అంటున్నావు, నువ్వు ఒక బ్రాహ్మణ మతాన్ని నమ్మిన వ్యక్తివి, అప్పుడు నీ మత గ్రంథం నీ ఇంట్లో ఉండాలి కదా. ఎందుకు ఉండద్దు? ఉండదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎవరు ఉండదని మీరు ఎట్లా? ఇవాళ అందరు హిందువులు అన్న మా ఇంటికి వస్తారా మీరు? గుండెల మీద చేసుకో, మా ఇంటికి రండి మీరు, గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో బైబిల్ ఉంటాయి. నా ఇంట్లో అతకంటే ఒక 10-15 బైబిల్ ఉంటాయి. ప్రతి క్రిస్టియన్ ఇంటికి వెళ్ళండి బైబిల్ ఉంటుంది. ప్రతి హిందూ ఇంటికి వెళ్ళి చూడండి ఎన్ని రామాయణాలు ఉన్నాయో అడగండి, భగవద్గీతలు ఎన్ని ఉన్నాయి, పురాణాలు ఎన్ని ఉన్నాయి. ఉండాల్సిన నీ గ్రంథం నువ్వు చదవనప్పుడు మా సంస్కృతులు నీ గ్రంథంలో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పారు చదవతలేరని? ఎవరు చదవట్లేదు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఏంటో తెలుసా, ఇదే ఏ గరికపాటి నరసింహారావు ఇదే 10వ తరగతిలో రామాయణం గురించి ఏ రామాయణం గురించి, మీ బైబిల్ గురించి ఎక్కడ? వాల్మీకి రామాయణం గురించా, మొల్ల రామాయణం గురించా, లేకపోతే ఏ రామాయణం? 318 రకాల రామాయణాలు ఉన్నాయి. అందులో ఏ రామాయణం గురించి మీరు చదివారు? బైబిల్ అంటే బైబిల్ ఒకటే పుస్తకం, ఒకటే బైబిల్ గ్రంథం ఒకటే చాప్టర్ లేవు. అందులో 66 పుస్తకాలు ఉన్నాయి లేదా 73 పుస్తకాలు ఉన్నాయి వేరే చోట. మాకు రామాయణం అని అంటే వాల్మీకి రాసిన రామాయణం అని చెప్తాను అన్న. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు మీరు రాసుకోండి రామాయణం, నాకు ఇబ్బంది లేదు, కానీ మీరు చదవండి అంటున్నాను. మీరు చదివితే ఏమవుతుందంటే అందులో ఏముందో ప్రతి హిందూకు తెలుస్తుంది. అప్పుడు మేము హేళన చేస్తున్నామా, ఉన్న విషయాలే చెబుతున్నామా, మీకు అర్థమైద్దని చెప్తున్నాను. నేను రామాయణాన్ని టార్గెట్ చేయట్లేదు, నేను అవి మీరు చదవాలి అంటున్నాను. బైబిల్ అట్లా మీరు మమ్మల్ని అడగొచ్చు, మీరు బైబిల్ చదవండి అని. మేము ప్రతిరోజు చదువుతాం, ఉదయం చదువుతాం, మధ్యాహ్నం చదువుతాం, పడుకునేటప్పుడు చదువుతాం, ఖాళీగా ఉంటే గంటలు చదువుతాం. మీరు ఎన్నిసార్లు చదువుంటారు అట్లా? మీ పురాణాలు తెలుసుకోవాలి కదా, అసలు ఏముంది అందులో అనేది ఏముందో తెలుసుకోవాలి కదన్నా. ఏమీ తెలియకుండా నేను ధర్మ ప్రచారకుడిని అంటే అసలు నీ మత గ్రంథాలు ఏం చెప్పాయి? నీకు ఏది ప్రామాణిక? ఒక బైబిల్ పట్టుకొని లేదంటే ఒక బ్లేజర్ వేసుకొని ఒక కోట్ వేసుకుంటే పాస్టర్ అయిపోతాడా, ఫాదర్ అయిపోతాడా? ఇదేనా మీ సంస్కృతి? ఒక విషయం చెప్పనా, సంస్కృతి అనేది ఆహార పద్ధతులకు సంబంధించిందో, కట్టుబట్టలకు సంబంధించిందో, ఆచార సాంప్రదాయాలకు సంబంధించిందో మాత్రమే కాదన్నా, అదొక జీవిత విధానం. అది సంస్కృతి. ఎవరి పద్ధతి వారుకుంటుంది. మేము ఉన్నామన్నా, క్రైస్తవులు ఉన్నాం. మా బైబిల్ ఏం చెబుతుంది అంటే మందు తాగొద్దు అని చెబుతుంది, త్రాగుబోతులకు పరలోక రాజ్యం లేదంటుంది, వ్యభిచరించొద్దు అంటుంది, కట్టుకున్న భార్యతో మాత్రమే కాపురం చేయి. ఇప్పుడు ప్రవీణ్ గారు చేసింది ఏది? ప్రవీణ్ పగడాల్ గారు చేసింది. మీరు ఆయన వ్యక్తిత్వాన్ని మీరు కూడా చంపాలనుకుంటే నేనేం చెప్పలేను. లేదు, సామాజిక మాధ్యమంలో వచ్చిందే అడుగుతున్నాను. 10 మంది రకరకాలుగా మాట్లాడటం మనుషుల నైజం. అది లోకుల్ని కాకులు అంటారు. ఇవాళ క్రైస్తవులు అంటేనే పళ్ళు పట్ట వాళ్ళు. అజయనా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే అధికారికంగా ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ వ్యవస్థనే ఈరోజు మీరు తప్పు పడుతున్నారు. తప్పు అంటున్నారు. మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తప్పు పడుతున్నారు. చెప్పేది నేను పోలీస్ యంత్రాంగాన్ని తప్పుపడ్డం కాదు, నేను వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తా. నేనేమంటున్నంటే 15 గంటల CCTV ఫుటేజ్ లో ఆయన ముఖాన్ని ఒకసారి చూపించండి, మేము నమ్ముతా ఉంటున్నాం. రామవరపాడు జంక్షన్ దగ్గర ఎలా చూపించే అవకాశం ఉందో నేను చెప్తా. హైదరాబాద్ నుంచి నువ్వు వస్తున్నావు అన్న, బండి మీద వస్తున్నావు, కారులో వచ్చావు, స్పృహ తప్పి పడిపోయావు, తల మీద హెల్మెట్ ఉంది, ముఖానికి మాస్క్ ఉంది. నేనేం చేస్తానంటే కామన్ సెన్స్ ఉంది కదా, వెంటనే హెల్మెట్ తీసేసి మాస్క్ తీసి ముఖం మీద నీళ్లు కొడతాను. రామవరపాడు దగ్గర ఒక మనిషి బండి మీద నుంచి పడిపోతే అతను పక్కన కూర్చోబెట్టి 4 గంటలు అతను అక్కడే ఉంటే హెల్మెట్ తీలా, మాస్క్ తీలా, పడుకున్న మనిషి హెల్మెట్తోనే పడుకున్నాడు అన్న 4 గంటలు. ఎవరికి చెప్తున్నారన్న కథలో ఎవరికి చెప్తున్నారు? మీకు ఓ విషయం చెప్తాను. ఇవాళ యాక్సిడెంట్ అని వీళ్ళు అంటున్నారు కదా, మనిషి చనిపోయిన రోజు అది హత్య అనొద్దు, యాక్సిడెంట్ అనొద్దు, ఆయన చనిపోయిన రోజే విషయం బయటకు వచ్చిన రోజు హమారా ప్రసాద్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడన్న. ఇక అనొద్దు కానీ ఏదో తప్పుడు మాట అన్నాడు, పగల తాగి గుద్దుకొని చచ్చాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇదే వచ్చింది చూసుకోండి కావాలంటే అన్నాడు. అప్పటికి ఇన్వెస్టిగేషన్ జరగల, CCTV ఫుటేజ్లు బయటికి రాలా, పోస్ట్ మార్టం జరగల, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టలా. అతనికి ఎలా తెలుసు అన్న హమారా ప్రసాద్కి? ఎలా తెలుసు? ప్రవీణ్ పగడాల గారు ఫోన్ చేసి, అరే హమారా ప్రసాద్
అరే వరాహ ప్రసాద్ అరే పంది నేను మందు తాగుతున్నారా యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోయేలా ఉన్నా అని చెప్పాడు. అంటే ప్రవీణ్ గారు నేనే హత్య చేసి ఉంటాడు అనుకుంటున్నారు మీరు? నాకు నమ్మకం ఉందన్న, నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా హమారా ప్రసాద్ బ్యాచ్ హస్తం ఏదైనా ఉండుండొచ్చు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు పెద్ద స్టేట్మెంట్ అంటారా, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అయినా వాళ్ళు పెట్టినటువంటి స్టేట్మెంట్లు నా దగ్గర ఆధారంగా ఉన్నాయి. చాలా ఇబ్బంది అయితే నాకే ఇబ్బంది కాదు. ఫేస్బుక్ లో వాళ్ళు పోస్ట్ పెట్టారా లేదా, ఫేస్బుక్ లో వాళ్ళు ప్రసాద్ అయితే ఈయననే చంపినారని కరెక్ట్. వినండి, ఫేస్బుక్ లో వాళ్ళు పోస్ట్ పెట్టారా మాట్లాడుతున్నారు మీరు? నా ఫోన్ ఇవ్వండి ఒకసారి. హమారా ప్రసాద్ పెట్టినటువంటి పోస్ట్ నేను మీకు చూపిస్తాను. అంటే మీరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇటువంటి మాటలు అంటే హమారా ప్రసాద్ ఏదైనా మాట్లాడొచ్చు, కానీ ఇలా మాట్లాడు అంటే మతాల మధ్య ఆయన ఏమన్నాడు? ఏమైంది? తాగి చనిపోయింది. ఎలా చెప్తాను నేను? తాగే చచ్చిపోయాడు అని చెప్పాడు. కావచ్చు అన్న, తాగే చచ్చాడు కావచ్చు, కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడే చూపిస్తాను. మీరు లైన్ లో ఉండండి, దీన్ని జూమ్ చేయండి. మీరు లైన్ లో ఉండండి, దీన్ని జూమ్ చేయండి. ఎందుకన్నా మనుషులు పిచ్చోళ్ళని చేస్తారు. మీరు ఏమంటారన్నా, స్క్రీన్ షాట్ పిక్చర్స్ ఉంటాయి కదన్నా, అవి ఎలా చూడాలి స్క్రీన్ షాట్ చూడండి దయచేసి. నన్ను ఒక ప్రశ్న అడిగారు, హమారా ప్రసాద్ ఆ స్టేట్మెంట్ పెట్టాడా, మీరు ఎందుకని మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారు అని. ఇప్పుడు నేను యాంకర్ గారికి ఇస్తున్నాను, అక్కడ ఏముందో ఆయన చదివి వినిపించాలి. హమారా ప్రసాద్ లేదు, మీకు అనుమానం ఉంది కాబట్టి మీరే చదవాలి, పెద్దగా చదవండి. చలో హమారా ప్రసాద్ ఫేస్బుక్ పేరుతో అది చూపించండి. అటు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే చదవండి, భూతైనా చదవాలి, భూతైనా చదవాలి, చదవండి. గుద్ద బలగా తాగి బండి కంట్రోల్ కాకపోవడంతో చచ్చాడని వస్తుంది అని పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? 6 days బ్యాక్. వాడికి ఎట్లా తెలుసు అని అడుగుతున్నాను నేను. అది కన్ఫర్మేషనా లేకపోతే స్టేట్మెంట్ ఇచ్చాడా లేకపోతే అనుమానం అన్నాడా? అనుమానం అన్నాడా స్టేట్మెంటా? ఇప్పుడు ఏం మాట్లాడతారు మీరు? ఎందుకని పాస్టర్స్ చెప్పే ఏమైనా కూడా అబద్ధాలు, మిగతా అన్ని నిజాలు అని హిందువులను భుజాల మీద మోస్తున్నారు? హమారా ప్రసాద్ దగ్గర ఎంత తీసుకున్నారు? అది ఆయన ఫేస్బుక్ పేజ్ లో. ఆయన కాకపోతే అబ్బా అన్న, ఆయన రెడ్ టీవీ ఇంటర్వ్యూలో అడిగారు, మిగిలిన ఇంటర్వ్యూలో అడిగారు. హమారా ప్రసాద్ దగ్గర మీరు ఎంత తీసుకున్నారు అన్నారు. ఒక మాట, మీరు ఎంత తీసుకున్నారు? మీరు ఎట్లా అడుగుతున్నారు? నా ఇంటర్వ్యూకి రన్నాను, మీరు నాకు ఎంత ఇచ్చారు? ఎవరు? మీరు నాకు ఎంత ఇచ్చారు అన్న? మీ మనసు బంగారం, మీరు నాకు ఎంత ఇచ్చారు? మీ మనసు బంగారం. నేను ఏమంటున్నా అంటే, హమారా ప్రసాద్ ఫేస్బుక్ లో పెట్టాడో నిజంగా చూపించమంటే 6 రోజుల క్రితం పెట్టింది నేను మీకు చూపించాను, మీరే చదివారు. చెప్పలేదు కదా ఆయన ఫేస్బుక్ లో పెట్టాడు. రెడ్ టీవీ ఇంటర్వ్యూలో నువ్వు ఇలా ఎందుకు పెట్టావంటే ఖచ్చితంగా అదే వచ్చింది రిపోర్ట్ చూసుకో అని అన్నాడు. రెడ్ టీవీ ఇంటర్వ్యూలో లైవ్ ఆయన మాట్లాడాడు, సిసిటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వీళ్ళకి ఎలా తెలుసు అంటున్నాను నేను. బ్రో, ఒకటి పక్షపాతం చూపించకండి దయచేసి, మీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో, నిజాయితీగా మాట్లాడండి. కరుణాకర్ సుగ్గున ఇదే మాట మాట్లాడు, లలిత్ కుమార్ ఇదే మాట మాట్లాడు, ధర్మ మార్గం భాస్కర్ రాజు అయితే ఏకంగా వాడు మందు తాగాడో డ్రగ్స్ తిన్నాడో ఎవరికి తెలుసు అన్నాడు. ఎట్లా తెలుసు వీళ్ళకి? నేనేమన్నానంటే ఫస్ట్ డే బిగినింగ్ డే వీళ్ళు ఎట్లా మాట్లాడతారనుకున్నాను నేను. సరే యాక్సిడెంటే బ్రో, యాక్సిడెంటే జరిగింది, ఏదో బండి కొట్టేసి వెళ్ళిపోయింది అనుకుందాం. కానీ అది ఖచ్చితంగా మందు తాగి, కడుపు నిండా తాగి, ఆ మాట కూడా ఇంకా భయంకరంగా అన్నాడు. మీరు చదివారు, చచ్చుంటాడు కన్ఫర్మ్, ఇది చూసుకోండి అని ఎలా అంటున్నాడు. వీడికి తెలియకపోతే చెప్పండి, అలా అంటారు ఎవరైనా? నేనైతే ఏమంటానంటే, ఒకవేళ హమారా ప్రసాదే చచ్చిపోయి ఉంటే ఆ పందిగాడు కడుపు నిండా తాగి బార్ షాప్ లో, వాడికి అలవాటు ఉంది కదా, సాయంత్రం కాగానే దున్నపోద్దు అయినట్టు తాగుతాడు, ఎక్కడన్నా పడి చచ్చాడేమో అది నా అనుమానం అంటాను. ఒకవేళ తాగాడేమో చచ్చాడేమో అని అంటారు, కానీ ఖచ్చితంగా తాగే చచ్చాడు, ఇదే రిపోర్ట్ పోస్ట్ మార్టంలో వచ్చింది చూడండి నేను అట చెప్తాను బ్రో. అంటే ఏమంటున్నారు మీరు? వాళ్ళే చంపారు అనుకుంటారు? ఎట్లా? నాకు అనుమానం ఉంది బ్రో, మళ్ళీ వాళ్ళే చంపారండి. నేను ఐజీ గారినా లేకపోతే ఎస్పీనా, నా అంతటి నేను కేసు ఫైల్ చేస్తున్నాను కదా, నాకే అంత అధికారం ఉంటే హమారా ప్రసాద్ని ఇప్పటికల్లా ఈడ్చుకొచ్చి గొడ్డలు ఓడదీసి స్టేషన్ లోపల కూర్చోబెట్టి చెక్కలెక్కిద్దును నేను. బూతులు మాట్లాడకండి. బూతులే ఉంది ఈ రకంగా బూతులే ఉంది అంటున్నా. బూతులు మాట్లాడుతున్న పాస్టర్ లెక్క హమారా ప్రసాద్ మీకు పురాణం చెప్పాడా? కావ్యం ఏమన్నా రాశాడా ఏంటి హమారా ప్రసాద్? అందులో కావ్యం ఏమన్నా రాశాడా? భగవద్గీత రాశాడా? అందులో ఏమంటున్నాడు హమారా ప్రసాద్? ఏం మాట్లాడాడు? ఎప్పుడైనా హమారా ప్రసాద్ని అడిగారా, ఎరా పంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఎప్పుడైనా అడిగారా? వాడు మాట్లాడింది మీకు ఎందుకన్నా అంత అమృతంలాగా కనపడుతుంది చెవులకి? నేను మాట్లాడితే కోపం వచ్చేస్తుంది ఎందుకు మీకు? ఎందుకు మీకు అంత అవసరం ఎందుకు వస్తుంది మరి వారి పేరు చెప్పగానే? హమారా అన్న, ఒక విషయం చెప్పనా, ఆ కామెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ నా కోసం ఒక కామెంట్ పెట్టాడు, అది కూడా మీకు ఇస్తాను, ఇప్పుడు మీరు చదవాలి. మీరంతా నాతోనే చదివిస్తున్నారు కదా. ఎందుకంటే మరి అజయ్ బాబు అబద్ధం చెప్తే ఫేస్బుక్ లో అని అంటే పాపం ఏదో ఇబ్బంది అయిపోయింది. ఫేస్బుక్ లో హమారా ప్రసాద్ కాదు, హమారా ప్రసాద్ కోసం ప్రత్యేకంగా నాకు తెలుగు పెద్దగా రాదు, తెలుగు వచ్చిన వాళ్ళతోనే చదివిద్దామే. ఎట్లంటే ఎట్లా చెప్పు?
ఇంకో అమారా ప్రసాద్ని కొంచెం వెనకేసుకొని వచ్చిండ్రు, మంచిది, మీ అభిమానం, మీరు హిందువు కాబట్టి. ఇప్పుడు నేను దయచేసి వెనకేసుకొచ్చి అనొద్దు, మేమంతా నిష్పక్షపాతంగా ప్రజల వైపు నిలబడతామండి. మీరందరూ నిష్పక్షపాతంగా నిలబెట్టోళ్ళే అన్న, మధ్యలో నేనే అటు ఇటు కాకుండా నిలబెట్టోండి. ఇదిగో హమారా ప్రసాద్, గౌరవనీయులైన హమారా ప్రసాద్ గారు పెట్టినటువంటి ఇది ఒకసారి చదవండి, చదవండి దయచేసి. అమర్ ప్రసాద్ పెట్టింది 17 hours బ్యాక్ అని ఉంది. చదవండి, పెద్దగా చదవండి దయచేసి, ఏం పర్వాలేదు, బూతులైనా పర్లేదు, నేను పడతాను, నాకు అలవాటే. అరే పిచ్చి కుక్క అజయ్గా, నీకు త్వరలోనే కత్తి మహేష్ ప్రవీణ్ పగడాలకు పట్టిన దుస్థితి వస్తుందిరా. ఖురాన్ మీద, అల్లా మీద, ముస్లిం మహిళల మీద నోటికొచ్చినట్టు మాట్లాడిన ప్రవీణ్ పగడాలను బహిరంగంగా చంపేస్తామని బెదిరించిన ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగ ఉన్నందువల్ల వాళ్ళు ప్రవీణ్ పగడాలను చంపే అవకాశం లేదట. కానీ హిందువులు మాత్రం మతోన్మాదులట, చంపే అవకాశం ఎక్కువ ఉందట. అరే గజ్జి కుక్క, అన్నం తింటున్నావా, పెండ తింటున్నావా రా బేవస్ నా కొడక. చదవండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏమైనా ఉంటే చదవండి ప్లీజ్. ఆయన పెట్టిండి, ఎవరు పెట్టి మనకు తెలియదు. మీరు పెట్టలేదు కదా, ఒక ప్రొఫెషనల్ యాంకర్. ఎందుకంటే చివరి వరకు చదవండి, ఎందుకంటే అతను ఏమన్నాడు మీకు తెలియాలి. వాడు గుద్దవలగా దాగి బండి కంట్రోల్ చేసుకోలేక స్లిప్ అయి చనిపోయాడా, యాక్సిడెంట్ అయి చనిపోయాడా, లేక ఎవరైనా మర్డర్ చేశారనేది తేల్చాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ రా గజ్జి కుక్క. మరి ఈడెవడు చచ్చిపోయిందని. సరే చదవండి. అలా కాకుండా చెక్క మీద వేలాడిన శవం వచ్చి నీకేమైనా చెప్పిందారా? ఇలా అడ్డదిడ్డంగా నోటికి వచ్చినట్టు మాట్లాడే కత్తి మహేష్ గాడు, ఈ ప్రవీణ్ పగడాల గాడు గాల్లో కలిసిపోయారు. ఈ ఇద్దరిలాగే నువ్వు కూడా త్వరలో వీళ్ళిద్దరి దగ్గర చేరుకుంటావని అనిపిస్తుందిరా నాకు అని పెట్టిండు. సంతోషం, మీరు ఇప్పుడు సంతోషపడ్డరా నాతో చదివించారు మీరు? ఎందుకంటే అవి లేదంటున్నారు కదా. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను, అజయ్ బాబుకి నెట్ నాలెడ్జ్ అసలు లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా ఫోన్లో వీడియో తీసుకోవడం, ఆ కైన్ మాస్టర్లోకి వెళ్ళి వీడియో ఒకటి చేసుకోవడం, అది అందులో ఎడిటింగ్ కూడా ఉండదు. మళ్ళీ అందులో నాకు ఎడిటింగ్ ఉంటే కట్ చేయటం ఎట్లాగో తెలియదు నాకు. యాజ్ ఇట్ ఈస్కి ఏం మాట్లాడానో ఆ ముందు వెనక కొంచెం తెలిసింది, అది ఒకటే కట్ చేయటం ఒకటి తెలుసు. పేరు పెట్టేసుకొని వీడియో అప్లోడ్ చేస్తాను, ఎంతకంటే ఎక్కువ తెలియదు నాకు. నా అదృష్టం ఏంటంటే ఇవి యూట్యూబ్ కమ్యూనిటీలో షేర్ చేశాను కాబట్టి ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు మీకు చూపించకపోతే మీరు అబద్ధమే అందరూ. ఇట్లాంటివి నేను మీకు ఇంకొకటి చూపిస్తాను, చూడండి. అయ్యో మీరు చదువు, ఈసారి మీరే చదువుతారు ఈసారి బ్రదర్, ఎందుకంటే కాదన్నా అన్ని బూతులు లేవు. ఇది ఒకసారి చూడండి, ఇది చిన్న తరణి అని బీజేపీ లీడర్, ఆయన ఫేస్బుక్ పేజ్లో పెట్టింది, అదొకసారి. చిన్న తరణి బీజేపీ నిత్యం హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనం నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. బతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు గాడు. ఇప్పుడు చెప్పండి అన్న, నేను అబద్ధం బాగా గ్రౌండ్ లెవెల్ బాగా వర్కౌట్ చేసినట్టున్నారు. వర్కౌట్ కాదన్నా, ఇవి నేను తీసినవి కాదు, జనాలు నాకు పంపించినవి. అన్న నీ పరిస్థితి ఎట్లుందో చూడు అని. నిన్న ఒక విలేజ్ లో, ఒక మారుమూల గ్రామంలో ఒక ఆడబిడ్డతో మాట్లాడుతుంటే ప్రవీణ్ అన్న చంపించుకుంటే ఇది మాకు చివరి ఇంటర్వ్యూ కావాలి మరి అన్న. ఈ లెక్కన మీకు వచ్చిన మెసేజ్లు చూసుకుంటే మీరు నాకు ఇచ్చే లాస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. కనీసం నేను చనిపోయిన తర్వాత అయినా మీకు ప్రశాంతంగా రీజనబుల్ గా మాట్లాడాలనిపిస్తే సంతోషమే, అందుకన్నా నా చావు ఉపయోగపడుతుంది. అంత పెద్ద మాట్లాడాల్సి లేదు. ఎందుకు అంత థ్రెటనింగ్ లో ఉన్నారు మీరు? అంత ఎందుకు టార్గెట్ అయ్యారు అని తెలియదా? మీ ఛానల్లో నేను కూర్చున్నప్పుడు 30 లక్షల మంది చూశారు. నేనేం మాట్లాడానో విన్న వాళ్ళలో సత్యం అర్థమైన వాళ్ళు స్నేహితులయ్యారు, తప్పు మాట్లాడండి అనుకున్న వాళ్ళు శత్రువులు అయ్యారు. ఇట్లా 100 ఇంటర్వ్యూలు ఏంటంటే మన ఇద్దరి మీద కేసులు పెట్టి, మీ మీద నా మీద కూడా కేసు అన్నారు. మళ్ళీ బ్లాంకులు ఇచ్చారు, ఏదో క్వశ్చన్ పేపర్కి ఇచ్చినట్లు అన్న విషయం ఇది. అన్న విషయం నేను ఎప్పటికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు, హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు నా పతనాన్ని ఎంత కోరుకున్నా. ఇందాక ఇంటర్వ్యూలో మీరు మాట అన్నారు, ప్రవీణ్ పగడాలన్న నాకు గతంలోనే చెప్పిండు మనం క్రైస్తవ సమాజం ఏకం కావాలి, నాకు ప్రాణాపాయ స్థితి ఉందని చెప్పినా నమ్మలేదు నా సమాజం అని చెప్పిండు. తెలియక ఒక మంచి వ్యక్తిని, మహోన్నతమైన వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. తెలిసి మీలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడానికి మీ సమాజం సిద్ధంగా ఉందా? లేదంటే ఇప్పటికి కూడా? నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల అన్న చనిపోయారు కదా, అజయ్ బాబును కూడా చంపండి, ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడండి. నేను ఇంకేం మాట్లాడిన విషయం గురించి. నన్ను కూడా చంపమనండి, ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడమని. అంటే మిమ్మల్ని చంపలేరు అని చెప్పి. మనిషి ప్రాణం ఖచ్చితంగా దేవుని చేతుల్లో ఉంటుందన్న. నేను మిమ్మల్ని చంపాలనుకుంటే అంత తేలిక కాదు, మీరు నన్ను చంపాలనుకున్నంత తేలిక కాదు. ఆ ప్రాణం తీయాలని పోసినవాడు అనుకోవాలి, అప్పుడు మాత్రమే మనిషికి అవకాశం దొరుకుతుంది.
ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు, ఆశపడుతున్నారు అజయ్ బాబుని చంపాలి అని. నేనేం తప్పు చేయలేదు. ఆశపడుతున్నారు. ఎవడింట్లో దొంగతనం చేయాలి? అవును, ఆశపడుతున్నారు. చాలా మంది ఆశపడుతున్నారు. నేను ఎవరింట్లో దొంగతనం చేయాలి? వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఎవరు మాట్లాడే ఒక గొంతు ఉండదు కదన్న. ఎందుకు లేదు? క్రైస్తవంలో చాలా మంది మాట్లాడే వ్యక్తులు. మాట్లాడే ఒక గొంతు ఉండదన్న, మాట్లాడే ఒకే ఒక్క గొంతు ఉండదుగా అనలేదు నేను. మాట్లాడుతున్న వారిలో ఒక గొంతు అయితే ఉండదుగా. అట్లా ఎంతమందిని చంపేస్తారు మరి? ఎంతమందిని అంటే వాళ్ళ ఇష్టం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంది, వ్యవస్థను మేనేజ్ చేయగలిగిన శక్తి ఉంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మృతి గురించి మాట్లాడిన చాలా మంది వాళ్ళు మాట్లాడలే. ఎందుకు? ఇక నేను మాట్లాడనని వీడియోలు పెట్టారు. ఎందుకు? పోలీసులు నోటీసులు పంపిస్తున్నారు, స్టేషన్కి రావాలని చెప్తున్నారు. ఏమో తీసుకెళ్లి తంతారేమో, చెక్కలెక్కిస్తారేమో, కేసులు పెడతారేమో. వస్తుందా? రానిండి, ఖచ్చితంగా పంపిస్తారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహాకూటమి రాజేష్ గారు చెప్పారు కదా. ఎవరు ఆయన? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహాసేన్ రాజేష్ ముఖ్యమంత్రి ఆయన. సారీ అన్న, ఆంధ్ర రాష్ట్ర డీజీపీ మహాసేన్ రాజేష్ గారు. ఆంధ్ర రాష్ట్ర డీజీపీ మహాసేన్ రాజేష్ గారు ఖచ్చితంగా సిట్ అధికారులు. మీకు చిప్పు దొబ్బిందేమో అంట. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మరి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన స్థాయిలో, ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన స్థాయిలో, చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన స్థాయిలో, చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన స్థాయిలో, మరి చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలు కూడా, చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన మాటలు కూడా మహాసేన్ రాజేష్ మాట్లాడితే, డీజీపీ గారు స్పందించాల్సిన విషయం కూడా మహాసేన్ రాజేష్ మాట్లాడితే, పూర్తి గవర్నమెంట్ తరఫున అతను ఏకంగా నిలబడిపోయి ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని వదిలేసేయాలా, ఎక్కడ కేసు క్లోజ్ చేయాలా, ఏ రోజు ఎవరిని పట్టుకురావాలా, ఎవరిని తన్నాలా. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఇదే అజయ్ బాబు ఆయన ఎవరు? ఆయన ఎవరు? పోలీస్ ఆఫీసరా? కలెక్టరా? ఈ కేసును ఏమన్నా ఆయనకు అప్పగించిందా ప్రభుత్వం? అధికారికంగా ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేనా? ఎవరండి పౌరుడైతే పౌరుడు స్థాయిలో మాట్లాడాలా? పౌరుడు స్థాయి. నేను చెప్తాను వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, నేను చెప్తాను వీళ్ళందరికీ నోటీసులు ఇస్తారు, గుణపాఠం చెప్పించాల్సిందే. లేకపోతే గట్టిగా ఏందండి బెదిరిస్తున్నారా? చంద్రబాబు నాయుడు అనలేదని అంత కోపం వచ్చింది మీకు? చంద్రబాబు సీట్లో కూర్చున్నట్టు మాట్లాడుతున్నాడు కదా, అర్థం కావట్లేదు మీకు? డీజీపీ అంటే అంత కోపం వచ్చింది. గౌరవ్ డీజీపీ గారు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడుతున్నాడు. ఈయన బిల్డప్ చూస్తే ఎలా ఉంది తెలుసా? ఈ రాష్ట్రానికి మొదలు నేనే, చివర నేనే, నాకంటే గొప్పోడు ఎవడు లేడు, నేను చెప్పిందే పోలీసులు వినాలి అన్నట్లు పోలీసులను కూడా పిచ్చోళ్ళ చేస్తున్నాడు.